అందరికీ నమస్కారం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలానే మహాపురుషుల జీవితాలు కూడా చిన్ననాటి నుంచి మధురంగాను ఆదర్శంగాను ఉంటాయి. అలాంటి ఒక మహాపురుషుని బాల్యలీలలను మన విద్యార్థులు మీకు చూపించబోతున్నారు. గీతలో శ్రీకృష్ణుడు జన్మకర్మచమే దివ్యం అన్నాడు. నా జననం నేను చేసిన పని దివ్యమైనవి అని అర్థం. మరి ఈరోజు శ్రీరామకృష్ణులు ఏ విధంగా జన్మించారో, వారి బాల్యలీలలేమిటి తెలుసుకుందామా? చూడండి గదాధరుని బాల్యలీల నాటిక. దేవుడి దయ వలన ఈ గయా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోగలిగాను. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయాన్నే ఊరికి బయలుదేరుతాను. కుదిరాం కుదిరాం స్వామి, కుదిరాం, నీ భక్తికి నేను చాలా సంతోషించాను. నాకు నీ సేవలు అందుకోవాలని ఉంది. స్వామి, నాకు అంత అదృష్టమా? నేను నీ కొడుకుగా పుట్టి నీ సేవలను అందుకుంటాను. వద్దు స్వామి, వద్దు. నాకంత భాగ్యం వద్దు. నీ కృపతో నీ దర్శన భాగ్యాన్ని కలుగచేశావు. ఇదే చాలు నాకు. నేను పేద బ్రాహ్మణుణ్ణి. నిజంగా నువ్వు నాకు కొడుకుగా పుడితే నిన్ను సేవించగల సామర్థ్యం నాకు లేదు. అంతటి భాగ్యం వద్దు. నీకు ఆ భయము లేదు. నువ్వు ఏది పెడితే దానితోనే నేను సంతృప్తి చెందుతాను. ఆందోళన చెందకు. ఏమైంది చంద్ర? ఏదో జ్యోతి నాలో ప్రవేశించింది. గయాక్షేత్రం నుంచి నా భర్త ఎప్పుడు తిరిగి వస్తారో. మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి. ఎవరింటి నుండో? అవునే, సరిగ్గా తెలియడం లేదు. శివుని గుడి వైపు నుంచి అనుకుంటా. శివుడి గుడి వైపు నుంచా? అంటే బ్రాహ్మణులు కుదిరాం ఇంటి నుంచా ఏమిటి? అవునే, చంద్రక్కకు కొడుకు పుట్టాడేమో. ఇదిగో మీరు విన్నారా? చంద్రమణి దేవికి ఎంత అందమైన బిడ్డ పుట్టాడో. ప్రసన్నక్క, నువ్వు చూసొచ్చావా? ఉదయం నుండి మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి కదా. నిశ్చయంగా చంద్రకు కొడుకే పుట్టి ఉంటాడని అనుకున్నాను. నేను కమల వెళ్ళి చూశాము కదా. ఇంత పెద్ద పిల్లవాడు 6 నెలల పిల్లవాడిలా పుట్టాడు. ఏమందంగా ఉన్నాడని వర్ణించలేము. ధాన్యం కొట్టే గదిలో పుట్టాడు. గదంతా వెలిగిపోతుంది. ధాన్యం కొట్టే గదిలో పుట్టాడా? అవునులే, పాపం వాళ్ళ ఇంట్లో అంతకన్నా చోటెక్కడుందిలే. ఇంకా ఏమి చిత్రం జరిగిందో తెలుసా? ఏమైంది? కమ్మర్లదని చంద్ర దగ్గర ఉంది. పుట్టిన పిల్లవాడిని ఒక మూల ఉంచి మిగిలిన పని పూర్తి చేసుకోవడానికి వెళ్ళిందట. తిరిగి వచ్చి చూసింది కదా, అక్కడ పిల్లవాడు లేడు. పిల్లవాడు లేడా? దానికి భయంతో కాళ్ళు చేతులు ఆడలేదు. దీపం పట్టుకొని గదంతా వెతికింది. పొయ్యి దగ్గర బూడిదలో చక్కగా పడుకొని ఉన్నాడు. పుట్టిన పిల్లవాడు ఏడుపు లేదు. కంటి నుంచి ఒక్క చుక్క నీరు కారలేదు.
ఒళ్ళంతా బూడిద పూసుకొని సాక్షాత్తు శివుడిలా ఉన్నాడట. ఎంత చిత్రం, భలే ఆశ్చర్యంగా ఉందే. ధని పిల్లవాడికి స్నానం చేయించి చూసింది కదా, మొహంలో ఎంత కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడంట. పదవే మనము చూసొద్దాం. పద. ప్రసన్నక్క, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇదిగో ఇలా పైన వాళ్ళ ఇంట్లో కూడా ఈ శుభవార్త చెప్పి మళ్ళీ వస్తాను, మీరు పదండి. చటర్జీ గారు ఉన్నారా? ఎవరు? జ్యోతిర్భూషణ్ పండితులు గారా? రండి రండి, మీ గురించే అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి రాక? ఇప్పుడే శాస్త్రి గారిని కలిసి మీ అబ్బాయి జాతకం చర్చించి ఇలా వచ్చా. అయ్యా, ముందు మీరు కూర్చోండి. చంద్ర, మన అబ్బాయి జాతకం చెప్పడానికి పండితులు వారు వచ్చారు. చటర్జీ గారు, రవి, చంద్రుడు, బుధుడు ఒకే లగ్నంలో వచ్చారు. మంగళ, శుక్ర, శని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. మీ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదండోయ్. ఈ లగ్నంలో పుట్టినవాడు అనేక మంది శిష్యులతో దేవస్థానంలో విరాజిల్లుతాడు. నూతన ధర్మాన్ని బోధిస్తాడు. నారాయణ అంశ సంభూతుడు. అందరితోటి పూజింపబడతాడు. అంతా రఘువీరుడి దయ. పిల్లవాడికి ఏం పేరు పెట్టాలంటారు? రాశి ప్రకారం శ్రీ శంభూరాం దేవశర్మ అని పేరు పెట్టాలి. మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు. గయలోని గదాధరుని కృప వల్ల పుట్టాడు. గదాధర్ అని పిలుద్దామనుకుంటున్నాను. మంచి పేరు. మరి నేను సెలవు తీసుకోనా? వస్తానమ్మా. శుభం పండితులు గారు. చంద్ర, అయితే నా స్వప్నం నిజమేనా? నిజంగానే భగవంతుడే మనకు జన్మించాడా? మీరు గయకు వెళ్ళినప్పుడు ఒకరోజు శివుడి గుడి ముందు నిల్చొని ధనితో మాట్లాడుతున్నాను. ఆ సమయంలో శివలింగం నుండి ఒక విధమైన కాంతి బయటకు వచ్చి గుడి అంతా కప్పి నాలో ప్రవేశించింది. నేను భయంతో, ఆశ్చర్యంతో స్పృహ తప్పి పడిపోయాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు. చెప్పలేదు. అంతేకాదండి, ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఒక్కోసారి పిల్లవాడికి బదులు దోమతెరలో పెద్ద మనిషి పడుకోనున్నట్లు కనిపిస్తుంది. నాకు భయం వేస్తోంది. ఏ దేవతో ఏమో. ఏమీ భయం లేదు. స్వయంగా రఘువీరుడే మన ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడు మనల్ని కాపాడుతాడు. పద, రఘువీరుడికి నైవేద్యం పెట్టే వేళయింది. రాజు ఎవరింటికైనా వెళితే అతనికి కావాల్సిన సామాగ్రి అంతా అదే చేరుకుంటుంది అంటారు. మరి పేద బ్రాహ్మణుడు కుదీరాంకు సహాయం ఎలా చేరిందో చూద్దామా? చూసారా ఎంత ఉజ్వలమైన జాతకమో? చాలా సంతోషం పండితులు గారు. కుదీరాం సద్బ్రాహ్మణుడు. మరి అతని కుమారుడు మామూలు వ్యక్తి పుడతాడా? లాహాబాబు, లాహాబాబు, రా కుదీరాం, నీ గురించే అనుకుంటున్నాం. వీరి వద్ద నీ కుమారుడు జాతకం విని చాలా సంతోషించాను. నువ్వు చాలా ధన్యుడివయ్యా. అలాంటి జాతకం చూడగలిగినందుకు మేము కూడా ధన్యులమే. అబ్బాయి పుట్టి ఎన్ని నెలలయ్యింది? ఇంచుమించు 6 నెలలు అవ్వవస్తుంది. అయితే అన్నప్రాసన చేసే సమయం అయ్యింది. మరి ఏం చేద్దామనుకుంటున్నావు?
విశేషంగా ఏమీ చేద్దామనుకోవడం లేదు. ఏదో రఘువీరుడికి నైవేద్యం చేసి ఆ ప్రసాదమే పిల్లవాడికి ముట్టిద్దామనుకుంటున్నాను. అలాగే ఆ రోజు మేము కూడా రఘువీరుడి ప్రసాదం తింటాము. మనం మాత్రమేమిటయ్యా, కామార్పకూరిలోని అందరూ రఘువీరుడి ప్రసాదం తినవలసిందే. లాహా బాబు, అది చాలా సంతోషించదగిన విషయమే. కానీ నీకు నా పరిస్థితి తెలియనిదేముంది? నాకు ఆ శక్తి ఎక్కడిది? నువ్వు ధనం గురించి ఏమీ ఆలోచించకయ్యా. ఆ భారం నా మీద వదిలిపెట్టు. నీ పిల్లవాడు మా పిల్లవాడే. ఏమంటారు చెప్పండి? తప్పకుండా. అయితే ఉంటాను. ఏ రోజు మంచిదో చూసి మీరు చటర్జీ గారు నిర్ణయించండి. చంద్ర, గదా ఎక్కడా? భూసర్ గ్రామంలోని మాణిక్య బెనర్జీ గారింటికి తీసుకువెళ్ళారు. మాణిక్యరాజు గారింటికా? అంత దూరం ప్రక్క ఊరుకు తీసుకువెళ్ళారా? మాణిక్యరాజు తమ్ముడు రామజయుడు గదాయిని దైవాంశ సంభూతుడు అని, మామూలు పిల్లవాడు కాదు అని అంటాడు. అందుకనేనేమో అంత ఆకర్షణ వాళ్ళకి. సరిగ్గానే చెప్పాడు. చంద్రపిన్ని, బాగున్నావా? ఓ రమా, ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి? అవును పిన్నమ్మ, 4 సంవత్సరాలైంది. గదాయ్ అన్న ప్రసన్నకు వచ్చాను. ఇప్పుడు గదాయ్ పెద్దయి ఉంటాడు. ఎలాగో ఇటు వచ్చాను కదా, ఒకసారి చూద్దామనిపించింది. ప్రొద్దుటనగా వెళ్ళాడు, ఇంకా పంపలేదు వాళ్ళు. రోజంతా నిన్ను వదిలి ఉంటాడా? నా దగ్గర ఎంతవరకు ఉంటాడు? అందరూ ఊరంతా ప్రతి ఇంటికి త్రిప్పుతుంటారు. దానితోనే పొద్దుపోతుంది. గదాయ్ అంటే కంటిలో పాప. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ ప్రాణం. అలాంటి కొడుకు పుట్టినందుకు చంద్ర భాగ్యవంతురాలు. రోజుకి ఒకసారైనా చూడకుండా ఉండలేము. ఇంట్లో ఏదైనా పిండి వంట చేస్తే అందరూ గదాకిద్దామంటారు, నోట్లోనైనా పెట్టుకోరు. చంద్ర, గదా ఎక్కడా? సమయం కాని సమయంలో ఏంటమ్మా ఈ రాక? నీ కొడుకు కోసమే నీ ప్రియపుత్రుడు మమ్మల్ని మాయలో ఉంచాడు. చూడకుండా ఉండగలమా? అమ్మా అమ్మా, చూడు, నేను ఎన్ని నగలు పెట్టుకున్నాను. అమ్మో, గదాయ్ చాలా పెద్దయ్యాడే. ఇవన్నీ నీకెవరిచ్చారమ్మా? ఆ ఊరిలో చిన్నమ్మ, పెద్దమ్మ, అక్కయ్య అందరూ ఇచ్చారు. గదాయ్, ఇలా రా, నీకోసం ఏం తెచ్చానో చూడు. అచ్చు బాలకృష్ణులా ఉన్నావు ఈ వేషంలో. ఈ పంచ ఎవరిచ్చారు? కలకత్తా నుంచి పెద్దన్నే తెచ్చాడు. ఇది బాగుందా? అది సరే, నువ్వెందుకు ఇంత ఆలస్యం చేశావు? తెలీదు, వాళ్ళు పంపలేదు. వాళ్ళ తప్పేముందిలే, నిన్ను చూస్తే ఎవరు మాత్రం వదలగలరు? ఇది చాలా బాగుంది. గదాయ్, ఇక చాలు. నువ్వేం తెచ్చావు? నేనేమీ తాలేదు. నువ్వు తెచ్చావు, నాకివ్వు. నువ్వు తెచ్చావు, నాకివ్వు. నాకివ్వు, నాకివ్వు. తిన్నది చాలయ్యా, తరువాత తిందువు గాని. పోన్లే, తినని. మరమరాల వంట తింటే ఏమవుతుంది? గదాయ్, నువ్వు బాగా నాట్యం చేస్తావట. మరి నాకు నీ నాట్యం చూపించవా? ప్రసన్నక్క, నువ్వు పాట పాడు, నేను నాట్యం చేస్తా. ధీయత ధియ ధియ అడవో గదాయ్. ధీయత ధియ ధియ అడవో గదాయ్.
యశోదను మైమరపించే నాట్యమీ వేళ, యశోదను మైమరపించిన నాట్యమీ వేళ. ధీయత ధియ ధియ అడవు గదా, చుట్టి చుట్టి చంద్రాదేవి కొంగు పట్టి నీవు అటు ఇటు ఊగుచు నాట్యమాడవోయి. జాబిల్లి మోములో హాస్యరేఖగాంచిన తొలగిపోయే దుఃఖాలన్నీ ఒక్క క్షణములో. ధీయత ధియ ధియ అడవు గదా, అపురూపం నీలీలా కుదిరామునింట దివియే దిగి వచ్చే కామార్పకూరుకు. ప్రేమానందములలో తడిసే జనులంతా ధన్యధని మాత పులకరించి ఆడే నీతో. ధన్యధని మాత పులకరించి ఆడే నీతో. ధీయత ధియ ధియ అడవు గదా, యశోదను మైమరపించిన నాట్యమీ వేళ. ధీయత ధియ ధియ అడవు గదా, ధీయత ధియ ధియ అడవు గదా, ధీయత ధియ ధియ అడవు గదా, అడవు గదా, ఆడవు గదా, అడవు గదా. ఇక చాలు గదాయ్. వస్తామమ్మా, చాలా పొద్దుపోయింది. ఉండండమ్మా, కొంచెం నోరు తీపి చేసుకొని వెళ్ళండి. నువ్వుండు ప్రసన్నక్క. గదాయ్, ఒక్కోసారి నిన్ను చూస్తే ఆ దేవుడే అనిపిస్తావు. ఎందుకని? దేవుడు పైనుంటాడు. నువ్వు మామూలు మనిషివి కాదు, నాకు తెలుసు నువ్వు దేవుడివని. కామార్పుకూరులో శ్రీరామకృష్ణులను చిన్నతనంలోనే భగవంతునిగా గుర్తించిన ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారు ప్రసన్నమయ్యి, చిన్ను సర్కార్. దేవుడు ఎదురుగుండా వస్తే మీరు ఏం చేస్తారు? మరి మన చిన్ను సర్కార్ ఏం చేశాడో చూద్దామా? ఎవరు? గదాయా? కూర్చో నాయనా. ఏం చేస్తున్నావు చిన్ను అన్నా? ఇదిగో మాల చేస్తున్నాను. ఈ దేవుడి కోసం మాల చేస్తున్నావా? అవును, నా దేవుడి కోసం నేను మాల చేస్తున్నాను. ఎక్కడ మీ దేవుడు? ఇంత చిన్నగా ఉన్నాడు. ఇంత పెద్ద మాల ఏ దేవుడికి వేస్తావు? నా చిన్న దేవుడు ఇప్పుడు కామార్పుకూరులోని మనుషులతో ఆడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎక్కడా నేను చూడలేదే. చూస్తావా? నాకు చూపించు. రా. కొంచెం తీపి తినుబండారం కూడా తీసుకొని రాని. ఇదెవరికి ఇస్తావు? నా దేవుడికి. ఎక్కడా? నువ్వు చూపించు. పద చూపిస్తాను. గదాయ్, ఇక్కడ కూర్చో. ఇక్కడ ఎవరు లేరు కదా. ఇదిగో ఇక్కడే నా భగవానుడు. గదాయ్, నాకు తెలుసు నువ్వు భగవంతుడివని. చిన్న శిశువులా నా దగ్గరికి వచ్చావు. నువ్వు పెద్దయి ఇంకా ఎన్ని లీలలు చూపుతావో నేను మాత్రం ఏమీ చూడలేను. ఎందుకు? నేను ఇప్పుడే ముసలివాడినయ్యాను. ఇంకా ఎన్ని రోజులు మాత్రం ఉంటాను?
భక్తులతోటి నీ లీలా నాటకం చూసే భాగ్యం నాకు లేదు. ఎన్నో రోజుల నుంచి నా వాంఛ నీకు పూజ చేయాలని. అందుకని ఈ నిర్జన స్థానానికి తీసుకువచ్చాను. నా మనసు నిండా ఈరోజు నీకు పూజ చేస్తాను. నా మనోవాంఛను తీర్చుకుంటాను. వందనం ఖుదీరామ की का మార్పు పూరు పుణ్యభూమికి వందనం ఖుదీరామ की రూపలావణ్యమూల గనివి గదాధర చంద్రుడివి నరలీల సల్పగ మమ్ము బ్రోవగ అవతరించిన దేవుడివి ఎన్ని నోముల పంటగా నేను సుతునిగా పొందే భాగ్యవతి ఎంత చూచిన తనివి తీరదే చూచి చూచి మనసు నిండదే వందనం ఖుదీరామ की का మార్పు కూరు పుణ్యభూమికి వందనం ఖుదీరామ की గదాయ్ చిన్ననాటి నుండి దైవభక్తి కలవాడు. అతనిది చాలా కలుపుగోలు స్వభావం. ఆటపాటలలో నాయకుడు. రామాయణాది పురాణాలన్నీ అతడికి కంఠస్థం ఉండేవి. వీధి నాటకాలన్నీ చూసి ఉన్నది ఉన్నట్లు నాటకం చేసి చూపించగలిగేవాడు. లెక్కల కంటే కళలు ప్రాణం. అతని చదువు ఎలా సాగిందో చూద్దామా? నాన్న 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 ఇటు చూడండి. బాగుంది. మీరేం చదువుతున్నారు? ఇదా రామాయణం. మీరు నాకు శ్లోకాలు నేర్పరా? విష్ణువు గురించి చెప్పుకుందామా? నేను చెప్తా, నువ్వు తిరిగి చెప్పాలి. నేను చెప్తా, నుంచోని చెప్తా. శశంఖ చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. గదాయ్ గదాయ్. పెద్దనాన్న గదాయ్ ఈరోజు బడికి వస్తాడా? ఈరోజు బడిలో చేర్పిస్తా. మీరు నడవండి, మేము వస్తాం. తొందరగా రండి. గదాయ్, నువ్వు వెళ్ళి అమ్మకి చెప్పు, అన్నీ సిద్ధం చెయ్యమను. రఘువీరుడికి సీతాలాదేవికి దండం పెట్టుకొని రా నాన్న. అమ్మా, అన్నీ సిద్ధం చేశావా? రే, గురువుగారు ఇచ్చిన పాఠం వల్ల వేశారా? చదివాం. చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
గదాయ్ వచ్చాడు, గదాయ్ వచ్చాడు. ఏయ్ అరవకండి. యజ్ఞాత్ బాబు రాలేదా? రాలేదండి. అదిగో గురుగారు వచ్చేస్తున్నారు. చటర్జీ గారు వచ్చారా? రా గదాయ్. మీ చేతిలో పిల్లవాడిని పెడుతున్నాను. వీడి చదువు సంధ్యలు నేర్పించే బాధ్యత మీదే. వీడికి గణితం అంటే నచ్చదు. రామాయణం మహాభారతం అంటే చెవి కోసుకుంటాడు. ఒక్కసారి చెబితే చాలు తిరిగి చెప్పేస్తాడు. లెక్క కట్టడం అంటే ససేమిరా చెయ్యడు. మీరు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. నేను అన్నీ నేర్పుతానుగా. నేను సెలవు తీసుకోనా మరి? నిశ్చింతగా ఉండండి. గదాయిని నేను చూసుకుంటానుగా. కూర్చో గదాయ్. గదాయ్ నా దగ్గర కూర్చో. గదాయ్ ఇక్కడికి రా. గురువుగారు వీళ్ళు నాకు చోటు ఇవ్వట్లేదు. గోవింద్, అందరినీ చెవులు పట్టుకొని నుంచోమను. ఏయ్ నించోండి, నించోండి. గదాయ్, నువ్వు ఇలానా? నా దగ్గర కూర్చో. నీకు రాయడం వచ్చా? నేను అన్నీ రాయగలను. గురువుగారు ఇంకా అల్లరి చెయ్యం. ఏ గదాయ్, ఎక్కాలు నేర్చుకున్నావా? నాన్నగారు చెప్పారు కానీ నాకు గుర్తుండవు. గురువుగారు మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు చెయ్యం. గురువుగారు వాళ్ళు అల్లరి చెయ్యనంటున్నారు. సరే, గుర్తుంచుకుంటారా? కూర్చోండి. గురువుగారు నేను వాళ్ళ దగ్గర కూర్చోనా గురువుగారు? వెళ్ళు కూర్చో. నిన్న చెప్పిన గుణింతం గుర్తుందా? కదిగమిస్తేకా, కగుడిస్తేకి, కగుడి పల్లిస్తేకి, కకొమ్మిస్తేకు, కకొమ్మిదిగమిస్తేకు, కూ కూ. ఒరే ఒరే ఒరే, నువ్వు కూర్చో. నిన్ను చెప్పమన్నానా? ఎక్కాలు చెప్తూ రాయండి. 6 ఒకట్లు 6, 6 రెండ్లు 12, 6 మూడ్లు 18, 6 నాలుగులు 24, 6 ఐదులు 30. గురువుగారు గదా చెప్పటం లేదు. చెప్పు గదాయ్. 6 ఒకట్లు 6, 6 రెండ్లు 12, 6 మూడ్లు 18, 6 నాలుగులు 24, 6 ఐదులు 30. సరే, ఇప్పుడు కొలతలు రాయండి. నిటారుగా కూర్చోండి. చదువుతూ రాయండి. 2 పావులు అర, 2 అరలు సేరు, 2 సేరులు వీస, 2 వీసలు 1 కుంచెము. మళ్ళీ చెప్పండి. 2 పావులు అర, 2 అరలు సేరు, 2 సేరులు వీస, 2 వీసలు 1 కొంచెం, 1 కంచము. ఒరేయ్, కంచము కాదురా, కుంచెము. కొంచెము. గురుగారు గదాయ్ బొమ్మలేస్తున్నాడు. ఏది ఏది? ఏయ్ జరగండి, జరగండి. ఏది ఇలా రాగదాయ్, చూపించు. భలే వేసావే. బలపమివ్వు. ఇలా పెట్టాలి, సరేనా? గదాయ్, నీకు కొలతలు ఇష్టం లేదా? లెక్కలు నేర్చుకోకపోతే పండితుడివి ఎలా అవుతావు? సరే, చూద్దాంలే. ఈ రోజుకి చాలు, రేపు నేర్చుకుందాం. గోవింద్, గంట కొట్టు. గదాయ్ మొన్న నువ్వు నేర్పించావే ఆ నాటకం వేద్దామా? ఏది ఆంజనేయ స్వామిదా?
పదండి మనం మామిడి తోటలోకి వెళ్ళి నాటకం వేద్దాం. సరే. అందరూ దూరం దూరంగా నుంచోండి. మొన్న మనం వీధి నాటకం చూసామే, హనుమంతుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకా నగరానికి వెళ్తాడు. ఆ నాటకం వేద్దామా? సరే. నేను హనుమంతుడు. గద ఇదిగో, ఇది నీ గద. నువ్వు మండోదరి, వీరందరూ రాక్షస భటులు. సరేనా? సరే. సీతామాత ఎక్కడుందబ్బా? ఎక్కడుందో? ఆకలేస్తుంది, ఈ పళ్ళు కోసుకుంటా. ఎవరు నువ్వు? మామూలు కోతిలా లేవు. పట్టుకోండి పట్టుకోండి. రాణి మండోదరి, ఏదో వింత కోతి మన తోటలోకి ప్రవేశించి పళ్ళన్నీ కోసేస్తుంది. నేను వచ్చి ఈ పండ్లను ఇస్తాను, మీరు బంధించండి. ఓ కోతి, ఈ పండ్లు నీకోసమే. ఓ మండోదరి, మధురమైన రామనామ ఫలాలు నాకు ఉండగా నీ ఫలాలు నాకు ఎందుకు? శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 గదాయ్ గదాయ్, చాలు బాబు, కథ కూర్చొని చెప్పుకోండి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇదిగో నీకోసం ఏమి తెచ్చాను చూడు. భలే భలే, తినండ్రా. ఇప్పుడు సరే, ఉపనయనమైతే నా వద్ద నుంచి ఏమీ తీసుకోవుగా? ఎంత అయినా తల్లిని కాదుగా. నువ్వు నన్ను అమ్మలానే చూసుకుంటున్నావుగా, నువ్వు అమ్మవే. మరైతే మీ అన్నయ్య నీకు ఉపనయనం చేస్తే మీ అమ్మ దగ్గర లాగానే నా దగ్గర తొలి భిక్ష తీసుకుంటావా? ఓ తప్పకుండా, పద ఇంటికి వెళ్దాం. ఏమన్నా పొలాల్లో ఆడుకుందామా? సరే. ఎవరు? మన గదాయ్. గదాయ్ 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 గదాయ్. గయా విష్ణు, నువ్వు తొందరగా వెళ్ళి పెద్దమ్మకి చెప్పు, మేమిక్కడే ఉంటాం. గదాయ్ గదాయ్. ఏమైంది చంద్ర గదాయ్కి? గదాయ్ గదాయ్, దాన్ని నీళ్ళు తీసుకురా.
గదాయ్ గదాయ్ ఏమైంది నాయనా? ఏమీ కాలేదు. నేను మరమరాలు తింటూ పొలాల మధ్యన నడుస్తున్నాను. ఆకాశంలో అందమైన కొంగలు చూశాను. నల్లటి మేఘాల మధ్యన తెల్లటి కొంగలు ఎగురుతుంటే ఆహా, హఠాత్తుగా నాకు చాలా ఆనందం వేసింది. ఆ ఆనందంతో స్పృహ తప్పి పడిపోయాను. నీకేమీ కష్టం లేదు కదా? లేదు, పదండి ఆడుకుందాం. కలియుగంలో తలకిందులుగా తపస్సు చేయనవసరం లేదు. సత్యమే తపస్సు అనేవారు శ్రీరామకృష్ణులు. మరి వారు చిన్నతనం నుండి దీన్ని ఏ విధంగా పాటించారో, ప్రేమ ద్వారా సాంఘిక అసమానతలను ఏ విధంగా తీసివేయగలమని నిరూపించారో మనం ఇప్పుడు చూద్దాం. అందరూ వచ్చారు. ముహూర్తం దగ్గర పడుతోంది. తంతు మొదలు పెట్టాలి. గదాయిని సిద్ధం చేశారా? గదాయ్ సిద్ధమే. కూర్చో గదాయ్. ఆచమనం చెయ్యి నాయనా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేయి కడుక్కో, నమస్కరించు. ఓం గోవింద విష్ణు మధుసూదన వామన త్రివిక్రమ శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. పూజ. మీ మనసులో తండ్రి గారికి నమస్కరించండి. ఓం గణేశాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం జై దుర్గాయై నమః, ఓం నమః శివాయ నమః. యజ్ఞోపవీతం పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమర్ఘ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అందరికీ ముట్టించండి. యజ్ఞోపవీతమసి యజ్ఞస్య త్వా యజ్ఞోపవీతేన ఉపనహ్యామి. గాయత్రి మంత్రం చెప్పించండి. ఓం భూర్భువస్సువః, ఓం భూర్భువస్వః, తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. ఓం ధియో యో న ప్రచోదయాత్. ఓం. నాయనా, అందరి దగ్గర నుండి భిక్ష తీసుకో. భవతీం భిక్షాం దేహిం. వటుడిని వచ్చాను. గదాయ్, ముందు అమ్మ దగ్గరకు వెళ్ళు నాయనా. అన్నయ్య, నేను మొదటి భిక్ష ధని అమ్మ దగ్గర నుంచి తీసుకుంటాను అని మాట ఇచ్చాను. ఏమిటి? మన వంశంలోనే లేదు ఇలాంటి అనాచారం. నేను ధని అమ్మ దగ్గర నుంచే తీసుకుంటాను. ఇదేమిట్రా? ధని కుమ్మరి కులానికి చెందింది. నువ్వు సద్బ్రాహ్మణ వంశంలో జన్మించావు. అన్నయ్య, ఆడిన మాట తప్పకూడదు కదా. ఇదేం మంగుపట్టురా? లాహాబాబు, మీరైనా చెప్పండి. రామ్ కుమార్, జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడు మాట ఇచ్చాడు. సత్యవాక్పాలనే ప్రధానం కదా. అతడి మాట నిలబెట్టాలి కదా. ఇదేమంతా అనాచారం కాదు. తంతు నడవని. సరే అయితే. అమ్మా బ్రహ్మచారిని, నాకు భిక్ష ఇవ్వు.
గదాయ్ నా జన్మను ధన్యం చేశావు నాయనా. శ్రీమద్భాగవతావధానచతురः శ్రీమన్మహాభారత ప్రోద్యత్తత్వవిచారచారుచతుरो రామాయణసేవకः శ్రీమన్మాధ్వసుసర్వమూలసురसा స్వాదైకతుష్టాం తరः సత్యాత్మా హరిభక్తమార్గనిరతः కుర్యాద్వటోర్మంగళం. చూసారా, చిన్నతనం నుంచే ఎంత సత్యసంధతో, ఎంత ఉదార స్వభావమో. ఈ బాలుడే తర్వాత రోజుల్లో పరమ ఆచార్యులు శ్రీ రామకృష్ణ పరమహంసగా పేరు పొందారు. కలియుగంలో సత్యమే తపస్సు అని బోధించారు. ఉదార స్వభావాలు కనుక మతాలు ఎన్నో, మార్గాలు అన్ని అని చూపించి అందరికీ మార్గదర్శకులు అయ్యారు. మన అందరం ఈ ఆదర్శాన్ని పాటిద్దామా?